Good evening everyone. Today we gather here on awareness program on digital literacy and innovation. Innovation turns imagination into reality. Now I would like to talk about our resource person. Ms. Reddy Haritha K is an assistant professor specializing in computers at our institution. She holds an MSc in computers from SC University since joining our faculty in June 2019. Ms. Reddy Haritha has been instrumental in advancing computer education with her expertise and dedication. With several years of experience in academia, Ms. Reddy Haritha development ensuring it meets current industry standards and technology advancements. Her teaching approach emphasizes practical applications and critical thinking, preparing students for successful careers in the field of computers. Through innovative teaching methods make her a valued member of our faculty. She continues to inspire and mentor students, contributing significantly to our institution's academic success in computer education. Now, I would like to request Ms. Reddy Haritha K to address the gathering and to continue the session. Please. Good evening to everyone. So today's program is about digital literacy awareness program under NEP 2020. So what is NEP 2020? NEP 2020 అంటే ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో దీంట్లో ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే చేంజెస్ ఇట్ మోస్ట్లీ ఫోకసెస్ ఆన్ changes that should be made in the education. So education systems lo ela changes cheyali, ela students ki అర్థమయ్యే ఫార్మాట్ లో తీసుకురావాలి అని చెప్పడం కోసమే ఈ NEP 2020. దీని ద్వారా ఏంటి అంటే స్టూడెంట్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఎలా నేర్చుకోవాలి ఒక టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం, ఒక సినిమా గురించి విన్నాము లేదా ఒక స్టోరీ గురించి వింటున్నాము అనుకోండి. నార్మల్ గా ఒక స్టోరీ చెప్తాడు, అది ఏ సినిమాలో చెప్పండి. ఓకే, సో హీరో వస్తాడు, ఒక గేమ్ ఆడడానికి ఒక ఊరికి వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ హీరోయిన్ చూస్తాడు, విలన్ దగ్గర హీరోయిన్ ఉంటుంది, సో కంట్రోల్లో ఉంటుంది, అక్కడ విలన్ దగ్గర హీరోయిన్ తప్పించుకుంటుంది, సో తప్పించుకుని మళ్ళీ హీరో దగ్గరికి వస్తుంది, మళ్ళీ వాళ్ళిద్దరు మళ్ళీ హీరోయిన్ తీసుకెళ్ళిపోతాడు, మళ్ళీ ఒక గేమ్ ఆడి వాళ్ళిద్దరు మళ్ళీ కలుసుకుంటారు గెలిచి. సో ఇదేం సినిమా? అవునా? కాదు. సో ఇది ఒక సినిమా, కానీ ఇది స్టోరీగా చెప్తే మనకి ఎవరికి అర్థం కాదు, ఏదో విన్నాంలే ఏదో వచ్చేసిందిలే అని అవుతుంది. అదే కొంచెం ప్రాక్టికల్గా చెప్తే, కొంచెం చూపించే విధానంలో చెప్తే, కొంచెం విజువలైజేషన్ చేసి చూపిస్తే, లైక్ రోబో మూవీ, బాహుబలి మూవీ. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు కంటెంట్ చెప్పగానే ఇది బాహుబలి, సో ఈత చెట్లు ఉండాలి, దానికి తాడేస్తాడు, లాగుతాడు, అక్కడి నుంచి వాటర్ వస్తాయి, వాటర్ కింద నుంచి తెస్తాడు. సో ఇలా చెప్తే అర్థమవుతుంది, విజువలైజేషన్ వచ్చేస్తుంది మన మైండ్. ఇలా చెప్పడము అర్థమవుతుంది, ఈజీగా ఉంటుందా? నార్మల్గా చెప్పడము ఈజీగా ఉందా? ఇంతకుముందు నేను చెప్పిన స్టోరీకి మీకు కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ తాళ్ళు కట్టుకొని కింద నుంచి నీళ్లు తీసుకొని వస్తారు, అక్కడి నుంచి నీళ్లు చల్లేస్తారు, సో అక్కడి నుంచి ఏంటంటే అందరికి వాటర్ సప్లై అవుతుంది, మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటారు రాజ్యం కోసము అని అంటే ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఏం స్టోరీ అని. సో చూస్తూ చదవడము ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ మైండ్ ఫిక్స్ అయిపోతుంది, దాన్ని బేస్ చేసుకుని కొత్త కొత్త క్రియేటివిటీస్ బయట వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా తేవడం కోసమే ఈ NEP 2020 అనేది కాస్త ఇంప్రూవ్ చేస్తాం. బేసికలీ ఇట్ ఫోకసెస్ ఆన్ not only on book knowledge, it focuses on development skills కూడా. ఏదైతే ఈ సెంచురీకి కావాల్సి ఉంటుందో ఆ స్కిల్స్ని, ఆ నాలెడ్జ్ని మీద ఫోకస్ చేస్తూ బుక్స్ నాలెడ్జ్తో పాటు వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఈ NEP 2020 అనేది స్టార్ట్ చేశారు. సో ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిజిటల్ లిటరసీ. సో ఈ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద డిజిటల్ లిటరసీ? What is the purpose of a digital literacy? అంటే
అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ట్యాబ్స్ ఉన్నాయి. ఇంట్లో ఎవరికో కనీసం ఒక్కరికన్నా ఉంటాయి. ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటికీ మనం వాడుతున్నాం. సో ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని వాడుతున్నప్పటికి కూడా మనకు ఎక్కడో ఒక చోట స్కామ్ అనేది జరుగుతుంది. డివైసెస్ అన్ని వాడుతున్నప్పుడు కూడా మన స్కామ్స్ జరుగుతున్నాయి. సో అంటే మనకు పూర్తిగా వాటి మీద అవగాహన లేదు, అంటే నాలెడ్జ్ లేదు. సో ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడం కోసమే మనం ఈ కాన్సెప్ట్. సో ఫోన్స్ ని ఎలా వాడాలి, డిజిటల్ డివైసెస్ ని ఎలా వాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇంటర్నెట్స్ ని యూజ్ చేసి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, నెట్వర్క్స్ ని ఎలా వాడుకోవాలి అని చెప్పేదే డిజిటల్ లిటరసీ. సో డిజిటల్ లిటరసీని మనం వాడుతున్నాము అని అంటే ఏ వెబ్సైట్ ఫాస్ట్ డేటా అనేది కాస్త మూవ్ అవుతుందా, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫాస్ట్ యాక్సెస్ చేసుకోవచ్చా? ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ యాక్సెస్ చేయట్లేదా? మీరు మొబైల్స్ యూజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తీసుకుంటున్నాం. డేటా మనకు కావాల్సినట్టుగా డేటా అనేది యాక్సెస్ చేస్తున్నాం, అవునా? సో డేటా అనేది మనం యాక్సెస్ చేస్తున్నాము, అది ఎలా వాడుకోవాలి? ఇప్పుడు కమ్యూనికేషన్ కి కొన్ని టూల్స్ ఉన్నాయి. మనం ఏమేమి వాడుతున్నాం కమ్యూనికేషన్ టూల్స్ కి? ఒకరికొకరు కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ఏమేమి టూల్స్ వాడుతున్నాం? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వాడుతున్నామా? ఫోన్ పేస్ కూడా ఏం వాడుతున్నాము? ఇవన్నీ వాడుతున్నాం కమ్యూనికేషన్ అవ్వడానికి. కానీ ఎంతవరకు వాడుతున్నాం? నేర్చుకోవడానికి ఈ యాప్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకు నచ్చినట్టు మనము మాట్లాడేస్తామా? అది మన ఫ్రెండ్తో మాట్లాడితే అని చెప్పేసి మాట్లాడుకుంటామా? సో ఎలా మాట్లాడాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. ఎన్విరాన్మెంట్ ని ఒక కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. సో వాటన్ని యూసేజ్ అంటే ఎలా ఉంటుంది, వాటిని సేఫ్టీ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవడం కోసం మనం వాడాలి. సో డిజిటల్ లిటరసీ ఏంటి అంటే మన స్మార్ట్ ఫోన్స్ ని, టాబ్లెట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయో ఒకవేళ కమ్యూనికేట్ అయితే ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పే కాన్సెప్టే డిజిటల్ లిటరసీ. సో ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఇందాక చెప్పాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు అనేసి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని different types of platforms ఉన్నాయి. సో different types of platforms ని యూజ్ చేసుకొని మైక్ ఏమైందమ్మా? సార్ మైక్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని మనము మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ని, మనకు కావాల్సిన టూల్స్ ని మనకు ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం కోసం మనకి ఈ డిజిటల్ లిటరసీ అనేది వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎలా వాడుతున్నాము రియల్ వరల్డ్ లోకి అంటే అందరూ ఒక సినిమాకి వెళ్తామా? అందరూ సినిమాకి వెళ్తామా? సో సినిమాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆన్లైన్ కాకుండా నేను నార్మల్గా చెప్తున్నాను. సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? థియేటర్ దగ్గర వెళ్తాము, టికెట్స్ బుక్ చేసుకుంటాము, వెళ్తాము, కౌంటర్కి వెళ్తాము, మనకు కావాల్సిన ఎన్ని టికెట్స్ కావాలని టికెట్స్ తీసుకుంటాము, అమౌంట్ పే చేస్తాం, వెళ్తాము, వాడిచ్చిన సీట్లో వెళ్ళి మనం వెళ్ళి కూర్చొని సినిమా చూసుకొని వస్తాం. అది మన కార్నర్ అన్నా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. అదే ఇప్పుడు మనకి బుక్ మై షో వచ్చినాక ఏం చేస్తున్నాము? సో మన డిజిటల్ మొబైల్స్ లోకి, మన స్మార్ట్ థింగ్స్ లోకి, మన డిజిటల్ డివైసెస్ లోకి మనం ఆర్టీ వేసేసుకుంటున్నాం. మనకు కావాల్సిన సినిమాని మనం సర్చ్ చేసుకుంటున్నాం. సర్చ్ చేసుకునే దాన్ని ఏ థియేటర్స్ లో ఉంది ఆ సినిమాని చూసుకుంటున్నాం. ఆ పర్టికులర్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నాం. సో క్లిక్ చేసుకున్నాక ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటాం, అవునా? ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటాం. సో ఆ సీట్స్ ని బట్టి మనం తీసుకుంటున్నాం. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి, సో నాకు ఇన్ని సీట్స్ కావాలి, ఎక్కడ కావాలి, నాకు కార్నర్ కావాలా, మిడిల్ రోలో కావాలి. సో అలా చెక్ చేసుకుంటున్నా. చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ తర్వాత ఏమొస్తుంది? మనకి ఇన్వాయిస్ రూపంలో మన మెయిల్స్కి మెసేజ్ వస్తుంది, ఆ థియేటర్లో మీ సీట్స్ బుక్ అయ్యాయి అని. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తున్నది ఏంటి? ఏం యూజ్ చేస్తున్నాము? డిజిటల్ డివైసెస్ ని యూజ్ చేస్తాం. అది ఫోన్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు, లేకపోతే
లేకపోతే ల్యాప్టాప్ కావాలి, ఏదైనా కావాలి, దాన్ని వాడాము. నెక్స్ట్ ఇంటర్నెట్ని వాడాము, ఆ పర్టికులర్ వెబ్సైట్ని సెర్చ్ చేసుకో, ఆ పర్టికులర్ యాప్ని సెర్చ్ చేసుకోవడం కోసం. లేదు ఇంకొకటి ఏంటి, కమ్యూనికేట్ అయ్యాము. సో ఒకదాంతో ఒకటి మనం రిక్వెస్ట్ రూపంలో దాన్ని పంపిస్తున్నాం, అది రెస్పాన్స్ రూపంలో మనకు బాగా వస్తుంది. సో వీటన్నిటిని మనం తెలుసుకోవడానికి కోసం వాడేదే డిజిటల్ లిటరసీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్, మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ది స్టూడెంట్స్ చెప్పాలి. ఎందుకంటే మనమే ఎక్కువ ఫోన్లు వాడుతున్నాం, ఈ ఫోన్ ద్వారా మనం ఎక్కువ తెలుసుకోవచ్చు అనే కాన్సెప్టే డిజిటల్ లిటరసీ. సో ఎక్కడ ఇది వాడతాం మోస్ట్లీ? సో ఎక్కడ వాడతామండి మోస్ట్లీ దీన్ని? ఎక్కడ వాడతాం? ఇన్ లెర్నింగ్. లెర్నింగ్ లో వాడచ్చా? లెర్నింగ్ లో వాడచ్చా? సో డిజిటల్ డివైసెస్ యూజ్ చేసుకుని నేర్చుకుంటున్నారు ఏమన్నా? క్లాసెస్ మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ యూట్యూబ్ లో వెతకడము, వాడము. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ మనకు కావాల్సిన పేపర్స్ వెతుక్కోవడం, మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడము, సో తెలియని టూల్స్ ని వాడడము, లైక్ ప్రాంప్ట్స్ ఇవ్వడము. అప్పుడు ఒకసారి ఇచ్చాము గుర్తుందా ప్రాంప్ట్స్ ఇవ్వడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇవ్వడము. సో ఇలాంటివన్నీ మనకు తెలియనివన్నీ మనం తెలుసుకోవడం కోసం వాడైతే ఇన్ లెర్నింగ్. సో లెర్నింగ్ అంటే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ సర్చింగ్ ఫర్ ది జాబ్స్. సో జాబ్స్ ని ఎలా వెతుక్కుంటామండి? సో మనకి డిగ్రీ అయిపోతుంది లేదు, డిగ్రీ అయిపోయినా ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. సో ఎంత జాబ్ వెతుక్కుంటారు? ప్రతి కంపెనీ దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయా, ఇంకో కంపెనీ దగ్గర ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయా అని వెతుక్కుంటారా? గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు. సో గూగుల్లో సెర్చ్ చేసుకోవడం కన్నా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ లింక్డ్ఇన్, ఇండీడ్, నౌకరీ, విన్నారు పేర్లు. సో వీటిలో అంతా ఏం చేస్తామంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అవుతాము. రిజిస్టర్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని దాంట్లో వేస్తాం. అంటే మనకు వచ్చిన లాంగ్వేజెస్, మనకు వచ్చిన స్కిల్స్, సో ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మనం దాంట్లో ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే దానికి రీసెంట్గా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నామో వాటికి డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన రెజ్యూమ్ అనేది పైకి వస్తుంది, మన ప్రొఫైల్ అనేది పైకి వస్తుంది. సో ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మన రిక్రూటర్స్ దగ్గర నుంచి కాల్స్ రావు. అంటే ఈ పోస్ట్ ఈ పొజిషన్ ఖాళీగా ఉంది, ఈ పొజిషన్కి ఈ పర్సన్ అనేవాడు వ్యాలిడ్, సో కాబట్టి నేను ఈ పర్సన్కి కాస్త జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలి, జస్ట్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయాలి అని చెప్పి రిక్రూటర్స్ మీకు కాల్ చేసి చెప్తారు. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏం చెప్తారు? నాకు మీకు సి వచ్చా, మీకు జావా వచ్చా, మీకు టెస్టింగ్ వచ్చా, మీకు డెవలపింగ్ వచ్చా, సో మీకు ఏది ప్రొఫెషన్, మీకు ఏది వచ్చు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకొని మిమ్మల్ని ఎంగేజ్ చేసి అక్కడ మళ్ళీ మీకు పోర్టల్కి తీసుకెళ్తారు, ఇంటర్వ్యూ ప్యానల్కి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్ నుంచి మనకు కావాల్సిన, మనకు నచ్చిన జాబ్ అనేది కాస్త మనం వెతుక్కోవచ్చు. వెతుక్కొని ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి కూడా మనం వెతుక్కుంటూ రావచ్చు. నెక్స్ట్ ఏంటి? కమ్యూనికేషన్. సో వాట్ ఈజ్ ఎ కమ్యూనికేషన్? ఎలా కమ్యూనికేట్ అవుతాం మనం? ఎలా కమ్యూనికేట్ అవుతాం? జూమ్ క్లాసెస్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్. సో కరోనా టైంలో అంతా మనం అంతా క్లాస్ ఎక్కువ వినింది కూడా మనం జూమ్ క్లాసులు, అవునా? అటెండెన్స్ వేసుకోవడం, క్లాసులు చెప్పడం, సో మనకు అక్కడ డిస్టర్బెన్సెస్ రాకుండా మ్యూట్ చేసుకొని మరి మనం క్లాసెస్ వింటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్టల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్కి మనం డిజిటల్ డివైసెస్ని వాడుకుంటున్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఈ గవర్నెన్స్. సో గవర్నమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం, లైక్ ఆధార్ కార్డ్ అప్డేట్స్ కానీ, రేషన్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ, రేషన్ కార్డ్ని అప్లై చేయడం కానీ, పెన్షన్కి అప్లై చేయడం కానీ, అవునా? సో ఇలా డిఫరెంట్ వాటికి మనము అప్లోడ్ చేసుకోవడం కోసం కూడా మనం వాడుతాం. నెక్స్ట్ ఈ లైబ్రరీస్లో ఉన్న బుక్స్ని చదవడం. మనకి ఈ లైబ్రరీలో ఏంటి అని అంటే మనకి లైబ్రరీలో ఎన్నైతే
ఎక్కువ. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసుకొని మనం చదువుకుంటున్నాం. సో మనకు కావాల్సిన బుక్స్ చదువుకోవడం, మనకు కావాల్సిన రీసెర్చ్ పేపర్స్ని చదువుకోవడం, మనకు తెలియని వీడియోస్ని చూడడం, లేదు మనకు కావాల్సిన కోర్సెస్ని ఎన్రోల్ చేసుకొని చదువుకుంటూ రావడమే దీని కాన్సెప్ట్. ఇట్ మ్యాటర్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. So what are the components that are used, that are required for digital literacy? Okay, first is basic computer skills. So basic computer skills అనేది రావాలి. So basic computer skills అంటే ఏముండాలి అంటే ఇంటర్నెట్ వాడడం, CPUs ని కంట్రోల్ చేయడం, లేదా ఫైల్స్ ని మానిటర్ చేయడం, ఫైల్స్ ని మేనేజ్ చేయడం, ఫైల్స్ ని ఎక్కడ పెడుతున్నామో తెలియడం, ఆ ఫైల్స్ ఆప్షన్స్ ని మార్చుకోవడం. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనకు తెలియాలి. సో ఈ బేసిక్స్ అంటే కదండి, ఫోన్ గురించి కూడా మనకు బేసిక్ థింగ్స్ తెలిస్తేనే మనం వాడతాం. కొత్త ఫోన్ ఇచ్చేసి నువ్వు వాడుకో అని చెప్తే అవుతుందా? కానీ జస్ట్ వాడతాం, కానీ తెలియాలి దాని లోపల ఫీచర్స్ ఏమున్నాయని మనకు తెలియాలి, ఎలా ఆపరేట్ చేయాలి తెలియాలి. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కాల్స్ లిఫ్ట్ చేయడం అందరి ఫోన్లో ఒకేలాగా ఉంటుందా? మీ అందరి ఫోన్స్లో ఒకేలాగా ఉంటుందా? ఫోన్లు ఎత్తేది మాట్లాడేది నా ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. డిఫరెంట్ ఫోన్లో డిఫరెంట్ రూపంలో ఉంటుంది ఎత్తడానికి, కాల్స్ మాట్లాడడానికి మనకి. సో అలాగే బేసిక్ థింగ్స్ మనకు తెలియాలి. సో దాంతో పాటు అయితే నెక్స్ట్ ఇంటర్నెట్ యూసేజ్. సో ఇంటర్నెట్ యూసేజ్ అంటే మనం ఏ అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తున్నాము, ఏ అప్లికేషన్ ఓపెన్ చేయకూడదు, సో వాటి గురించి మాట్లాడుకోవాలా. సో అప్లికేషన్కు మీరు ఆన్లైన్లో యాప్ ఇన్స్టాల్ చేయకుండా కూడా మనం సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా. వెబ్సైట్స్కి వెళ్ళడం, వాటి యొక్క పర్టికులర్ వెబ్సైట్స్కి వెళ్ళడం, లేదా మనకి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలి అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళడం, వాడి యొక్క పేజ్ నుంచి మనం తీసుకుంటున్నాం. సో మనం తీసుకున్న వెబ్ పేజ్ ఏంటి, మనం కరెక్ట్ పేజ్కి వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ యూసేజ్ అంటున్నాం. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది కాస్త ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ లిటరసీ. సో దీంట్లో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ని మనం కరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నామా, సేమ్ ఈ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటున్నామా. సో ఇప్పుడు మనకు చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఏంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అన్ని కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావాలంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మనం తీసుకోవాలి, లేదు అంటే ఫేక్ ప్రోడక్ట్స్ మనకు వస్తాయి. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకుంటున్నామా, అదే వెబ్ పేజ్ నుంచి తీసుకుంటున్నామా అని చెప్పి చెక్ చేసుకోవడాన్ని ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్. సో మనకందరికీ సైబర్ సెక్యూరిటీ వల్ల ప్రాబ్లం చాలా ఉంది. నాట్ ఓన్లీ మనమే కాదు, పెద్ద వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తున్నారు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరూ అదే ఫేస్ చేస్తున్నారు. సో ఏంటి, మనం ఎప్పుడైనా అన్వాంటెడ్ లింక్స్ని మనం క్లిక్ చేసినా, ట్రాన్సాక్షన్ చేయకూడని వాళ్ళని ట్రాన్సాక్షన్ చేసినా, ఇన్ కేస్ మనకు తెలియకుండానే మన డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నా, సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అని అంటే మన అకౌంట్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం, మన అకౌంట్ నుంచి అన్వాంటెడ్ మెసేజ్ పెట్టడము, లేదంటే మన అమౌంట్ అనేది కాస్త థెఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ బేసిక్గా మనం తెలుసుకొని ఉండాలి. మనము ఒక డిజిటల్ థింగ్స్ని వాడుతున్నాము అంటే అది స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వాచెస్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఏవైనా సరే మనం వాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా వాటి యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది మనం చూసుకుంటూ రావాల్సి వస్తుంది. సో వితౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మనం వాడాము, కమ్యూనికేషన్ కూడా మనము ఒక రాంగ్ వేలో వాడాము. కమెంట్స్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ చూస్తాం, ఆ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ పోస్ట్ చేస్తాం. సో ఆ కమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు కూడా మనం తప్పుగా మెసేజ్ చేస్తే, తప్పుగా కమెంట్స్ పెట్టినప్పుడు వాటికి పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో మనం రిస్క్లో మనం పడకుండా ఉండడం కోసమే ఈ డిఫరెంట్ ఈ కాంపోనెంట్స్ అనేవి, డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి మనం తెలుసుకుంటాం. క్లియర్? సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. సో ఏంటివి అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఏంటివి ఇందాక మాట్లాడుకున్నట్టు కానీ ఆన్లైన్లో కమ్యూనికేట్ అవ్వాలంటే జూమ్ క్లాసెస్ కానీ, గూగుల్ మీట్ కానీ, లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కానీ, లేదంటే కొత్తగా నేర్చుకోవాలి అంటే స్వయం కానీ, ప్రభా కానీ, ఎన్పిటెల్ కానీ, లేకపోతే డిజిటల్ లైబ్రరీస్ కానీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం కొత్త థింగ్స్ని నేర్చుకుంటూ రావాలి. సో దిస్ ఈస్ అబౌట్ డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అంటే ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఇన్నోవేషన్.
వాట్ ఈస్ అన్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ ఉన్న దాంట్లో కొత్తదన్నా క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే కొత్తగానే ఒక థింగ్ని క్రియేట్ చేయొచ్చు. అది దేనికి? రియల్ వరల్డ్కి సంబంధించినట్టుగా క్రియేట్ చేసుకోవాలి, రియల్ వరల్డ్కి యూజ్ చేస్తారు. ఒకప్పుడు బల్బ్స్ని కనిపెట్టారు, సో ఇప్పుడు ఆ బల్బ్స్తో నిలిపేసిందంటే ఇప్పుడు మనం స్మార్ట్ బల్బ్స్ వస్తామా? సో అంటే బల్బ్ అనే ఫామ్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి అడిషనల్గా యాడ్ చేస్తేనే మనకి ఇప్పుడు స్మార్ట్ బల్బ్స్ అనేవి వచ్చాయి. సో ఇన్ ది సేమ్ వే మనం ఆల్రెడీ రోబో సినిమా చూసాం. సో రోబో సినిమాలో కూడా ఏం చేశారు? బస్సీగా రోబోని ఇన్వెంట్ చేశాడు. సో ఇన్వెంట్ చేసిన తర్వాత దాన్ని బయటకు వదిలాడు, కొన్ని రోజులు బయటకు వదిలాడు. సో ఏం చేశారు? బుక్స్ అన్ని దానికి అన్ని టెక్నాలజీ అన్ని లాంగ్వేజెస్ నేర్పించారు, కానీ బయటకు వదిలాడు. సో ఏమైంది? ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒక అమ్మాయి చనిపోతుంది, అవునా? సో అదే దానికి కొన్ని ఫీలింగ్స్ నేర్పించి దానికి కొన్ని ఎమోషన్స్ని నేర్పించడం వల్ల ఏమైంది అంటే ఉన్నదానికి మోడిఫై చేశాడు. ఉన్నదానికి మోడిఫై చేయడం వల్ల ఏమైంది అంటే అది కొంచెం ఇంకొంచెం పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో ఇప్పుడు కూడా అంతే, అది రియల్ వరల్డ్కి యూజ్ అయ్యేటట్టుగా రెడీ. ఇప్పుడు కూడా అంతే, మనం ఏదైనా కొత్తది ఉన్న దాంట్లో నుంచి కొత్తది క్రియేటివిటీగా దిగాలి. సో కొత్తగా క్రియేటివిటీగా తీసుకున్నాము అని అంటే అది రియల్ వరల్డ్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. దాని ద్వారా ఏంటి? డేటా అనేది కాస్త ఫాస్ట్ యాక్సెసింగ్ అనేది ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్లో కొత్త కొత్త యాప్స్ అనేవి అండ్ కొత్త నాలెడ్జ్ అనే టెక్నాలజీ అనేది కాస్త రెడీ అవుతుంది. సో ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్. సో కొత్త థింగ్స్ని ఎడ్యుకేషన్స్లో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? బై ప్రొవైడింగ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే డిజిటలైజ్ లైక్ ప్రొజెక్టర్స్. సో ఇప్పుడు నేను వచ్చాను, ఏదో చెప్పుకుంటున్నాను, ఏదో మాట్లాడుతున్నాను, ఏదో చెప్పేస్తున్నాను అంటే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. సో ఏదో అయిపోతుందో చెప్పేయండి అనుకుంటారు. సో ఇన్ కేస్ ఆ కొంతమంది కూడా అట్రాక్ట్ చేయాలి అని అంటే, ఆ కొంతమంది కూడా కాన్సెప్ట్ నిలుచుకోవాలి మైండ్లో అంటే we use ప్రొజెక్టర్స్ని యూజ్ చేసి చెప్పడము, ఎఫెక్టివ్గా చెప్పడము ప్రొజెక్టర్స్ని యూజ్ చేసి, లేదు స్మార్ట్ డిజిటలైజ్డ్ బోర్డ్స్ని వాడడము. సో డిజిటలైజ్డ్ బోర్డ్స్ వాడుతున్నాము అంటే మనం చిన్న థింగ్ని కూడా ఈజీగా చూడవచ్చు. సో వీటన్నిటిని ఏం చెప్తాము అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనే చెప్తాం. నెక్స్ట్ ల్యాబ్స్. సో మనం ఏదైతే స్మార్ట్ క్లాస్ రూమ్స్లో నేర్చుకుంటున్నామో అవి రియల్గా మనం ఎగ్జిక్యూట్ చేయడం, ఉన్న వాటిని కొత్తగా మార్చి చేయడం, ఉన్న వాటిని ప్రాక్టీస్ చేస్తూ కొత్త వాటిని యాడ్ చేసుకొని మార్చి మనము రిప్రజెంట్ చేసుకుంటూ రావాలి. దాన్ని ఏం చెప్తున్నామంటే ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. నెక్స్ట్ ఏఐ టెక్నాలజీ బేస్డ్. సో ఏఐ టెక్నాలజీ బేస్డ్ అంటే మనం ఇప్పుడందరూ ఇప్పుడు కామన్గా ఇన్స్టాగ్రామ్స్లోను రీల్స్లోను మనం చూస్తున్నాం ఈ ఏఐ డాల్స్ని చూస్తున్నామా? ఒక నార్మల్గా చూస్తే నేను కర్రీ లీఫ్ని నన్ను యూజ్ చేయి, నీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది చూసామా? సో హెయిర్ గ్రోత్ బాగుంటుంది, లేకపోతే నన్ను రబ్ చేయి, లేదంటే నన్ను కర్రీస్లో ఎక్కువ వాడు అని చెప్పి వస్తున్నాయి స్మాల్ డాల్స్. సో వాటి పర్టికులర్ సింబల్స్తో వస్తున్నాయి. అంటే ఆనియన్ రూపంలోను, కర్రీ లీఫ్ అంటే కర్రీ లీఫ్ రూపంలో రావడం. సో ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలా మనము నేర్చుకుంటే, ఏఐని యూజ్ చేసి నేర్చుకుంటే ఇంకా ఈజీగా అర్థం అవ్వడం. సో నార్మల్గా ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాం. సో నార్మల్గా ఇలా చేస్తారు, అలా చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ గ్రోత్ అనుకుంటాం. హెయిర్ గ్రోత్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని రెడీ చేయడమే అనుకుంటాం. సో ఆ ప్రోడక్ట్స్ని రెడీ చేయడం అన్నప్పుడు నార్మల్గా మనం ఈ ఇంగ్రీడియంట్ వేస్తాం, ఆ ఇంగ్రీడియంట్ వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాము అని చెప్పేదానికన్నా సో ఏఐ బొమ్మల్ని యూజ్ చేసి చెప్తున్నాము, ఏ డాల్స్ని యూజ్ చేసి చెప్తున్నాము, ఏ టెక్నాలజీని వాడుతున్నాము అంటే ఇంకా క్లియర్ కట్గా మనకు తెలుసుకోవాలి. కొంచెం ఇంప్రెస్ అవుతున్నాం, అది ఏదో చూడాలని ఇంటెన్షన్ అవుతున్నాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలని కూడా నాలెడ్జ్ అనేది ఎలా తెచ్చుకోవాలి దాని మీద అని కూడా మనం చెక్ చేసుకుంటాం. సో అలా క్రియేటివిటీగా థింక్ చేసి మనము ఏఐని కాస్త డెవలప్ చేయాలి. నెక్స్ట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏముండొచ్చు? ప్రాజెక్ట్స్ని బేస్ చేసి నేర్చుకోవడం ఏముండొచ్చు? ఎలాంటి ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకోవటం? ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్సే కదండి.
ట్రాఫిక్ సిగ్నల్స్ నేర్చుకోవడం కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ని బేస్ చేసుకొని ఆ బ్లైండ్ పీపుల్కి కనీసం ఒక రూట్ మ్యాప్ చూపించడం కానీ, ఇన్స్ట్రక్షన్స్ స్పెట్స్లోని ఇన్స్ట్రక్షన్స్ రావడం, సో గోస్ట్ రైట్, మూవ్ లెఫ్ట్ అండ్ గూగుల్ మ్యాప్స్. సో ఇలాంటివన్నీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వాటి ద్వారా మనము నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనము నేర్చుకుంటూ రావడంనే టెక్నాలజీస్ అన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. కొత్తవి మారుతున్నాం, కొత్తవి నేర్చుకోవాలి. సో ఇన్నోవేషన్స్లో ఇలా ఒక్కొక్క థింగ్ని యూజ్ చేసుకొని నేర్చుకుంటూ వస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సేఫ్టీ. మన మొబైల్ ఫోన్స్ అన్నిటికీ మనం సేఫ్టీ పెట్టుకున్నామా? ఎందుకు పెట్టుకున్నాం? ఎవడైనా థర్డ్ పర్సన్ చూడకూడదు, అండ్ ఇంట్లో వాళ్ళు మనం వాడే మొబైల్స్ ఏమున్నాయి ఏమేమి చూడకూడదు అని మన సిస్టర్ బ్రదర్, అంతే కదా. సో ఎలాంటి సెక్యూరిటీ పెట్టుకోవాలి? సో మన ఇంట్లో వాళ్ళకి చూడకూడదు అని పెట్టుకున్న మొబైల్కి మనం అంత సెక్యూరిటీ పెట్టుకుంటే, మన అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు, మనం ఆన్లైన్ మన అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో మనం మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనం ఎంత సెక్యూర్గా పెట్టుకోవాలి? సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది సోషల్ నెట్వర్క్. సో అలా థర్డ్ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి హ్యాక్ చేయకుండా డేటా అనేది కాస్త రిప్రజెంట్ చేసుకోవడం కోసము, సో ఇన్ఫర్మేషన్ని మనము కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము, సో మన ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ, మన డీటెయిల్స్ కానీ, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ, పాన్ కార్డ్ నెంబర్స్ కానీ, సో ఇవన్నీ కాస్త ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ థెఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన డేటాని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోకుండా మనం సేఫ్గా పెట్టుకోవడము. వాళ్ళు స్టోర్ చేసుకున్నారంటే ఏమవుతుంది అంటే మన డేటాలు మన అకౌంట్లో పడే ప్రతి ఒక్కటి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ మనం పాస్వర్డ్ పెట్టుకోవాలి అని అంటే, ఎలాంటి పాస్వర్డ్ పెట్టుకోవాలి అని అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన మొబైల్స్ అన్నిటికీ మనం తంబు పెట్టుకుంటాం, కొంతమంది ఫేస్ పెట్టుకుంటారు. సో ఇవి కాకుండా మనం బ్లాక్ సిస్టమ్ కూడా పెట్టుకుంటాం, ఎందుకు అని అంటే మనం మర్చిపోతామేమో. సో మనం కాకుండా ఈ తంబు ఫేస్ పెట్టుకుంటాం. సో మనం కాకుండా ఇంకెవరైనా అసలు ఓపెన్ చేస్తారా? ఎప్పుడైతే మనం ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ గుడమి అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్స్లో కూడా మనం లాగిన్ అయినప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి క్యారెక్టర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్, స్పెషల్ ఫంక్షన్స్, అన్నిటిని యూజ్ చేసుకొని మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ని పెట్టుకొని డేటా అనేది కాస్త సేఫ్ అండ్ సెక్యూరిటీగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అవాయిడింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్. సో స్కామ్స్ ఎలా జరుగుతుంటాయి? డిఫరెంట్ అన్వాంటెడ్ ఫేక్ మెయిల్స్ దగ్గర నుంచి మనకు మెయిల్స్ రావు. సో వస్తుంటాయి, మీరు 1 రూపీ నాకు సెండ్ చేయండి, నేను 1000 రూపీస్ మీకు పంపిస్తాను, లేదంటే లింక్ క్లిక్ చేయండి ఫాస్ట్గా మీ అకౌంట్కి డబ్బులు వచ్చి పడతాయి. సో ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్కామ్స్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాస్త అవాయిడ్ చేసేదాన్ని ఇట్ నథింగ్ బట్ ఫిషింగ్. నెక్స్ట్ సో ఇలా మనం మొత్తం మన ఇన్ఫర్మేషన్ని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పెట్టుకుంటూ రావడం. సో కమ్యూనికేషన్ ఎలా జరగాలి ఆన్లైన్ అంటే ఇట్ షుడ్ బి, ఇందాక చెప్పండి ఎలా ఉండాలంటే ఒక రెస్పెక్టబుల్, ఒక ప్రొఫెషనల్ వేగా మనం కమ్యూనికేట్ అవ్వాలి. సో జూమ్ క్లాసెస్లో ఉన్నాము, లేదు మనకు నచ్చినట్టు మనం మాట్లాడుకోలేదు. సో బెటర్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మనం కమ్యూనికేట్ అయ్యేది కూడా కొంచెం పద్ధతిగా మనం కమ్యూనికేట్ అవుతూ రావాలి. ఎందుకంటే అవతల వాడు రియాక్ట్ అయ్యాడు అనుకోండి, అక్కడ ఎక్కడ కనుక చాలా వరకు వెళ్తుంది. సో ఇలా మనం మొత్తం మన డేటానంతా కూడా మనకి ఈజీగా రిప్రజెంట్ చేసుకుంటూ రావాలి. సో ద మెయిన్ గోల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏంటి అని అంటే డిజిటల్ వాలెట్స్, డిజిటల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ డివైజెస్ని బేస్ చేసుకొని మన ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మనము మన స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. సో స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం యూట్యూబ్స్ లేదా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలి, మనం నేర్చుకోవాలి, రావాల్సిందే. నాట్ ఓన్లీ బుక్లో ఉన్న కంటెంటే కాదు, అవుట్ ఆఫ్ ది బుక్ కూడా మనం చాలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది మీకు తీసుకొచ్చు. సో ఇట్స్ జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామే అని కాదంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ది స్టూడెంట్.
ఎందుకు అంటే మనం మన టెక్నాలజీతో మూవ్ అవుతూ మనం ఎంత సేఫ్టీ అండ్ సెక్యూర్గా మనం మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పడం కోసమే